హాయ్ హలో అందరికీ నమస్తే. వీడియోలోకి వెళ్ళడానికి ముందు నాది రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వీడియోలో నిజం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే, మన చేతిలో మైక్ ఉంటే, మన ముందు ప్రజలు ఉంటే మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఈజీ కదా మాటలు చెప్పడం, కానీ చేతలు చూపించడమే చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు చేసే పని అదే. తరచుగా ఏం చెప్తూ ఉంటారు, నేను నిప్పుని, నేను నిజాయితీపరుణ్ణి, ప్రపంచంలో నా అంత నిజాయితీపరుడు ఎవరు ఉన్నారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కింద ఉండేటువంటి మా సహచర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా అవినీతికి పాల్పడరు, అవినీతి చెయ్యనివ్వను, కుక్కటి వేలతో పిగిలిస్తానని చెప్పి తరచుగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదంటే, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రులు ఎక్కడ ఆర్థిక వనరులు ఉంటే అక్కడ దోచుకునేటువంటి ప్రయత్నం. ఇసుకను దోచుకుంటున్నారు, మద్యంలో దోచుకుంటున్నారు, బెల్ట్ షాప్ పెట్టి దోచుకుంటున్నారు, ఇక ఏదైనా సరే బూడిదని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకుంటున్న పరిస్థితి. ఇదే కాకుండా వారితో పాటు అధికారులు కూడా అదే రకమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎలక్షన్ టైంలో భారీగా ఖర్చు పెట్టాం, మరి సంపాదించుకోవద్దా అని చెప్పి వాళ్ళ మాటలు. అధికారులు కూడా అదే రకంగా చెప్తా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోస్టింగ్ కోసం చాలా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతంలో డబ్బు ఎక్కువ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్థిక వనరులు కూడా ఎక్కువ ఉంటాయని భావించినటువంటి ఈ అధికారులు అక్కడ పోస్టింగ్ తెచ్చుకోవడం కోసం ఎంత డబ్బులైనా ఇస్తారు. ఎంత డబ్బులైనా అక్కడ ఇవ్వడము, ఆ డబ్బులకు అంతకంత వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం, పేద ప్రజల నుంచి లంచాలు తీసుకొని, వాళ్ళకి పనులు కావాలంటే లంచాలు తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయడం, ఆ రకంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఈవోగా పనిచేస్తున్నటువంటి మహేశ్వరయ్య, మరి ఒక కాంట్రాక్టర్ దినేష్ అనేటువంటి ఒక వ్యక్తి తన పనికి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, నా పని చేసి పెట్టండి అని చెప్పి ఎంబుక్లు రికార్డ్ చేసినందుకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చిన్నగొట్టిగల్లుకు చెందినటువంటి కాంట్రాక్టర్ దినేష్ను డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పినా కూడా వినకపోవడంతో ఈ దినేష్ అనేటువంటి వ్యక్తి ఏసీబీని ఆశ్రయించినటువంటి క్రమంలో మరి ఆ వ్యక్తికి 50,000, ఈ దినేష్ అనే వ్యక్తి 50,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఆ పంచాయతీ ఈవో, అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ దినేష్ గత 4 రోజులుగా మాట్లాడుకున్నటువంటి మాటలు ఈ ఏసీబీ అధికారుల చేతిలో ఉన్నాయంట. అందులో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ పంచాయతీ ఈవో ఏం చెప్పాడంటే, డిమాండ్ ఏదైతే లంచం డిమాండ్ చేశాడో నేను డబ్బులు ఇవ్వలేనని చెప్తే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకోవడానికి నేను స్థానిక ఎమ్మెల్యే గారి సతీమణికి 50 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. ఇక్కడ మరి ఆ 50 లక్షల రూపాయలు ఇచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా సంపాదించుకోవాలి, కాబట్టి ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిందే, లంచాలు ఇవ్వందే పని చేయనని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు మరి ఆ చిప్పు రూపంలో అంతా రికార్డ్ చేసి పెట్టారండి ఏసీబీ అధికారులు. మరి అన్ని పక్క సాక్ష్యాలు ఉన్నాయి. అధికారి అదే చెప్తా ఉన్నాడు, అధికారి చెప్పినటువంటి మాటలు రికార్డ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లంచం డిమాండ్ చేసినటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. పంచాయతీ ఈవోను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి మరి ఏమైనా చర్యలు, గతంలోనే వీరికి సంబంధించి ఈ రకంగా డబ్బులు తీసుకుంటున్నారో, లంచాలు తీసుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా గతంలో జరిగింది. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పుని, కింద అవినీతి చేయనివను, కూకటి వేళ్లతో పెగిలిస్తానని అంటారు కదా, ఇప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా వదిలేస్తారా అన్నది చూడాలి. మళ్ళీ వీళ్ళ పత్రికలు ఏ రకంగా కవర్ చేస్తే చూడాలి. నాకు తెలిసి వీళ్ళ పత్రికలు ఏం చేస్తాయి, ఆ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి కానీ ఆ ఎమ్మెల్యే గురించి కానీ ఆ ప్రభుత్వం గురించి కానీ ఎప్పుడు కూడా చెడుగా రాయరు. వాళ్ళు రాసేది ఏంటి, ఈ అధికారి గురించి రాస్తారు. అధికారి లంచం అడిగాడు కాబట్టి అధికారి తప్పు, ఆ అధికారి తప్పించుకోవడానికి ఏదో ఎమ్మెల్యే పేరు చెప్తా ఉన్నారు తప్పితే వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తారని చెప్పి వాళ్ళు కవర్ చేస్తారు. సో ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు నిజాయితీగా కనుక ఒక వ్యక్తి, ఒక అధికారి ఒక ప్రాంతానికి అక్కడికి వచ్చినప్పుడు నిజాయితీగా పోస్టింగ్ వస్తే కనుక ఖచ్చితంగా లంచాలు లేకుండా ప్రజలకు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ లంచాలు ఆశిస్తే, అక్రమంగా సంపాదించుకోవాలని భావిస్తే ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎటొచ్చి ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది, ప్రజల మీద భారం పడుతూ ఉంది. ప్రతి పనికి పాపం ప్రజలు లంచం ఇవ్వాలి అని అంటే ఏ రకంగా చేస్తారు, వాళ్ళ హక్కు, పని చేయించుకోవడం వాళ్ళ హక్కు, చేయడం వీళ్ళ బాధ్యత అయినా కూడా లంచాలు కావాలి. ఇవ్వకపోతే వాళ్ళని వేధించడం, పనులు చేయకపోవడం, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం. ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళ పనులు కాక ఇటు డబ్బులు ఇవ్వలేక పాపం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. చాలామంది ఎంఆర్ఓ ఆఫీసులో ముందు, కలెక్టర్ ఆఫీసులో ముందు ఆ పెట్రోల్ పోసుకొని చాలా చూసాం. రైతులు కానీ మహిళలు కానీ వాళ్ళ పనులు కాక. ఇవన్నీ ఎందుకు రీజన్ ఏంటంటే లంచాలు. ఈ లంచాల కారణంగానే ఇదంతా. మరి దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడంటే, ఈ ప్రభుత్వాలు సక్రమైనటువంటి పాలన చేస్తే, చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెడితే, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చి వెంటనే ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు చర్యలు తీసుకుంటే వాళ్ళు డిమాండ్ చేయరు అధికారులను, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు, అధికారికి పోస్ట్ చేయాలంటే లంచం, లక్షలు కోట్లు ఈ రకంగా వాళ్ళు ఇవ్వడము, ఆ ఇచ్చిన దాంట్లో మరి దోచుకోవడానికి ప్రజల నెత్తిన భారం వేయడం, ఈ రకంగా జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఈవో లంచం డిమాండ్ చేయడంతో, ఆ డిమాండ్ సంబంధించి నార్మలే అనుకోవచ్చు, ప్రతి అధికారి అడుగుతూ ఉంటారు, నార్మల్ అనుకోవచ్చు. కానీ ఒక ప్రజాప్రతినిధికి ఆయన సతీమణికి 50 లక్షల రూపాయలు ఇచ్చాను కాబట్టి ఈ రకంగా చేస్తున్నానని చెప్పి ఈయన చెప్పడమే ఇక్కడ సంచలనం. ఏం జరుగుతుందనేది చూద్దాం. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.